ఓకే. ఈ వీడియోకైతే మంచిగా లైక్స్ వస్తాయి అనుకుంటున్నా. ఒక 30 లైక్స్ అయితే కొట్టండి. 50 అంటే మరీ ఎక్కువైపోతుంది. ఒక 30 లైక్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. 30 లైక్స్ కంపల్సరీ కొట్టండి. ఇంకా మీకు నచ్చిన వంటలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా ఆ వీడియోస్ అయితే పెడతాం మేము. ఇంకా వీడియోస్ చూడనోళ్ళుంటే ఛానల్‌లోకెళ్ళండి. చాలా వీడియోస్ ఉన్నాయి. ఇంకా కొత్త కొత్త వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇంకా మీకు ఏ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ కూడా చేయుర్రి. అట్లనే ఖచ్చితంగా లైక్ అయితే మర్చిపోవద్దు. ఓకే. వీడియో చూసేసేయండి. బొంత అంతా మంచిగా ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకుంటే నీట్గా అవుతుంది. ఇంకా ఇది తీయకుంటే బాగుండదు. ఇది తీస్తేనే మంచిగా ఉంటుంది. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, అట్లనే వేస్తారు. కానీ అట్లా వేయద్దు. నీట్గా చేసుకొని కడుక్కొని మంచిగా కడుక్కొని చేస్తేనే మంచిగా ఉంటుంది. మంచిగా ఇట్లా చేసుకొని ఇలపిట తీసుకురా లాస్య. ఇట్లా మంచిగా ఇట్లా చేసుకోవాలి. ఇట్లా బొంత అంతా ఎడుతుంది. ఈ బొంత ఉంటే బాగుండదు. ఇట్లా నీట్గా చేసుకున్నాక ఇట్లా మంచిగా కడుక్కున్నాక వండుకోవాలి. ఇంకా బొంత అట్లనే ఉంటే మాత్రము ఇంకా టేస్ట్ ఉండదు, బాగుండదు, రుచి పోతుంది. కసర్ కసర్ వాసన ఇవన్నీ మంచిగా చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇట్లా తెల్లగా కావాలి. ఇట్లా తెల్లగా అయినాక ఒక 4-5 సార్లు మంచిగా నీళ్ళు పోసి పిసుక్కొని కడుక్కోవాలి. లేకుంటే కసర్ కసర్ వాసన కొడుతుంది. కసర్ కసర్ వాసన కొడితే తినబుద్ధి కాదు. మంచిగా ఇట్లా నీట్గా చేసుకుంటే ఇట్లా మంచిగా కోసుకోవాలి. మంచిగా కోసుకొని మంచిగా నీట్గా కడుక్కుంటే మంచిగా ఉంటుంది. నీట్గా కడుక్కొని ఉల్లిగడ్డలు కల్లుప్పు వేసుకొని పిసుకోవాలి. కడుక్కోవాలి. నీట్గా తెల్లగా అయినాయి. ఇంకా కడిగితే ఇంకా తెల్లగా అవుతాయి. ఇంత తెల్లగా అయినాయో చూడు. ఇందాక బొంతు ఉండే కదా, ఆ బొంత అంతా తీసేసిన. ఇట్లా కడుక్కోవాలి. ఇట్లా కడుక్కొని మంచిగా నీట్గా కడుక్కొని వండుకోవాలి. ఇవా మా కొడుకు అయితే కిలో బోటి తెచ్చిండు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమ కుకింగ్స్ అండ్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు ఏంటంటే పొద్దున్నే బోటి తీసుకొచ్చిండు అనమాట మా ఆయన. అయితే చింతకాయ బోటి దప్పడం అయితే చేసినాం. ఇందాకనే చెట్టు కింద షూటింగ్ అయిపోయింది. ఇంకా అక్కడనే ఫుల్గా తినేసినాం. ఇంకేమైందంటే కిలో బోటి తీసుకొచ్చింది కదా, ఆ కిలో బోటిలో అత్తమ్మ చింతకాయ చారు అట్లా ఎక్కువ తినదు అనమాట. వీడియో మటుకి కొంచెం తిన్నది. కాకపోతే ఇంకా ఎక్కువ తినదు కదా అనేసి కొంచెం బోటి అయితే పక్కకు తీసినాం. ఒక అద్దపావో ఎంతో ఉంటది అంత పక్కకు తీసి అత్తమ్మను వండేసుకో అంటే దోసకాయ వేసి అత్తమ్మనైతే వండుతుంది. ఇప్పుడు ఆ వీడియో కూడా షూట్ చేస్తున్నా. ఇక ఇంటికి వచ్చేసినాం. ఇంట్లో కొంచెం వర్క్ ఉందని నేనైతే ఇంట్లో వర్క్ చేసుకోవడానికి వెళ్తున్నా. ఇంకా అత్తమ్మనైతే వండమని చెప్పేసిన. ఓకే, అత్తమ్మ వండుతుంది, చూసేయండి. ఓకే, ఇంకా అద్దపావు బోటి అయితే తీసుకున్నా. అద్దపావు బోటి తీసుకున్నా. ఇంక ఇది ఉడకబెట్టుకొని కడుక్కొని ఉడకబెట్టుకుందాం. అద్దపావు బోటి 2 ఉల్లిపాయలు, పెద్దదైతే ఒకటేను. ఇక 2 దోసకాయలు. ఇది ఉడకబెట్టుకుందాం. ఇక కొన్ని నీళ్ళు పోసుకొని మీద పెట్టేసుకుంటున్నా. బోటి అయితే పొయ్యి మీద ఉడుకుతుంది. నీళ్ళు పోసి ఉడకబెట్టుకుంటున్నా. ఇంకో 2 దోసకాయలు పోసుకుంటా. ఇంకో 2 ఉల్లిగడ్డలు అయితే కోసుకుంటున్నా. ఇక బోటి అయితే ఉడికింది. ఇంకా ఇవి నీళ్ళు వంపుకొని ఇంకా మనము పోసుకేసుకుందాం. ఇక మళ్ళీ ఇవ గుండి పొయ్యి మీద పెట్టుకుంటున్నా.
అది కొంచెమే ఉంది కదా, కొంచెం కొంచెమే చేస్తున్నా ఈరోజు అయితే. ఇగో నూనె పోసుకుంటున్నా, ఒక పావున్నర పోసుకుందాం. ఉల్లిగడ్డలు వేస్తున్నా. బోట్ వేసుకుందాము. బోట్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. మంచిగా ఈ దోసకాయ బోటి మస్తు ఉంటది. ఎందుకంటే కొంచెం అల్లం ఎల్లిగడ్డ వేస్తున్నా. ఇంకా పైపులు అయితే ఎగిరిపోతున్నాయి మంచిగా ఏగుతుంటే. కొంచెం పసుపు అయితే వేస్తున్నా. ఇంకా బోటి మాత్రం మంచిగా ఉడికింది. ఉప్పు కారం వేసుకుందాము. అల్లం ఎల్లిగడ్డ వేసిన, ఇగో కారం వేసుకుంటున్నా, ఉప్పు వేసుకుంటున్నా, నీళ్ళు పోసుకుంటున్నా. జర ఒక గుబ్బులు ఉడికినాక ఈ దోసకాయ వేసుకుందాం. ఇంకా ఈ బోటి అయితే ఒక గుబ్బులు ఉడికింది. ఇంకా దోసకాయ వేసుకుందాము. దోసకాయ అయితే వేసుకున్నా, ఇంకా ఉడకాలి. ఇక బోటి దోసకాయ ఎంత బాగుంటుందో, పుల్ల పుల్లగా ఇంత కమ్మగా ఉంటది. బోటి దోసకాయ అయితే ఇంకా వండుకుంటే మాత్రం మంచిగా ఉంటది. ఇక తింటుంటే నోటికి ఇంకా తినాలనిపిస్తుంది. ఇక మీరు కూడా వండుకొని తినండి ఫ్రెండ్స్. దోసకాయ అయితే ఉడికింది. ఇంకో గరం మసాలా వేసుకుంటున్నా. ఇంకా ఇది నూరిన మసాలా, మిరియాల పొడి వేసుకుంటా. రెడీ అయింది అత్తమ్మ కూర. అయ్యిందమ్మా. బోటి తీసుకొచ్చింది అనమాట ఈరోజు. కీలో తీసుకొస్తే అందులో మేము మార్నింగ్ అయితే చింతకాయ బోటి దప్పడం అయితే పెట్టినాం. అది కూడా వీడియో ప్రిపేర్ చేసాం అనమాట. అయితే అత్తమ్మ చింతకాయ తోటి దప్పడం సరిగ్గా తినదన్నమాట. చింతకాయలు సార్ తెచ్చుకొని తినదనేసి కొంచెం అయితే పడది నాకు పడక నేను కొంచెం అద్దపావు పక్కకు తీసుకున్నా. కొంచెం బోటి అయితే పక్కకు తీసుకున్నా. దోసకాయ వేసి వండుకోవద్దమ్మా అంటే సరే అనేసి ఇక దోసకాయ వేసి అయితే వండుతుంది. ఇంకా నేను ఉండలేకపోయినా ఇంట్లో వర్క్ చేస్తున్నా. ఇంట్లో వర్క్ చేసేంత వరకు నువ్వు వండేసేటమ్మ చూపించేసి అంటే అత్తమ్మ అయితే చూపించింది. ఇక ఓకేనా, ఓకేనా. వీడియో చూసిరా అందరూ? అదే అనమాట, ఇందాకనే అయిపోయింది ఆ షూట్ అయితే. చింతకాయల చింతకాయల బోటి దప్పడం అయితే ఇందాకనే అయిపోయింది అనమాట షూట్. ఇప్పుడే డీటెయిల్స్ ఇక ఇది టేస్ట్ చేయడానికి అయితే ఇక నార్మల్ గా చూపిస్తున్నాం అనమాట. ఓకేనా. ఇంకా తినడానికి అయితే పొద్దున్నే అది దప్పడం తోటి ఇందాకనే అయిపోయింది అనమాట చింతకాయల దప్పడం షూటింగ్. ఆ షూటింగ్ లోనే బాగా బిగ్గర తినేసినాము. ఇది టేస్ట్ చూడలేకపోయినా ఓకే, ఇద్దరు వేస్తారు అయితే. సారీ అండి, ఈరోజు అయితే పిల్లలు వీడియో ఆన్ చేయగానే ఏమైందేమో చాలా అల్లరి చేసిరు. ఇంకా పిల్లలు అన్నాక అట్లనే ఉంటుంది కాబట్టి ఇంకా బోటి దోసకాయ కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ అవుతుంది. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి, అసలు వదలరనమాట. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకే, మీకు ఏ కర్రీ అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, ఉంటా.